వెల్కమ్ టు తెలుగు సందర్శన. ఈరోజు మనం ఈ వీడియోలో గోదావరి జన్మస్థలం అయిన గంగాద్వార్ మరియు బ్రహ్మగిరి చూడబోతున్నాము. గోదావరి జన్మస్థానం నాసిక్లోని త్ర్యంబకేశ్వర్ టెంపుల్ నుంచి 9 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దీనికి ముందు మనం త్ర్యంబకేశ్వర్ మరియు ఆ చుట్టుపక్కల ప్రదేశాలు సందర్శించాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడలేకపోతే ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ముందు మనం కుషావత్ కుండ్ చూసాం కదా, దాని నుంచి బయటికి రాగానే ఆ పైన కనిపిస్తున్నదే బ్రహ్మగిరి. ఆ పర్వతాన్ని చూడటానికి దాదాపు 750 మెట్లు మరి 30 నిమిషాల నడక ఉంటుందండి. మీరు నడవలేకపోతే ఆటోలో సగం దూరం వరకు వెళ్ళి అక్కడి నుంచి ఒక 50 మెట్లు ఎక్కితే ఆ ప్లేస్కి చేరుకుంటారు. నేను మాత్రం నడక ద్వారం ఎంచుకున్నానండి. ఇక్కడ నుంచే మన గంగాద్వార్ ఒక్క ప్రయాణం మొదలవుతుందండి. ఆ పక్కన కనిపిస్తున్న స్టెప్స్ ద్వారంలోనే మనం వెళ్ళాలి. ముందుగా లెఫ్ట్ సైడ్లో అమ్మవారు కనిపిస్తారు. ఆవిడని దర్శించుకుని మన ప్రయాణం మొదలు పెడదాం. మనం స్టెప్స్ ఎక్కడం ప్రారంభిద్దామండి. స్టెప్స్ ఎక్కుతున్న సరౌండింగ్స్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నేను వానాకాలంలో వచ్చాను, సో ఇక్కడ బయట ఉన్న సీనరీస్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. కొండల మించి మనకి ఈ వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మేఘాలు అలానే చుట్టుపక్కల ఉన్న ఊర్లు చెట్లు అంతా చక్కగా ఉంటాయి. ఆ గ్రీనరీ మొత్తం తప్పనిసరిగా చూడాల్సిందే. దారిలో మీకు ఒక 3 కొండలు కనిపిస్తాయండి, చూడండి. వాటినే బ్రహ్మగిరి పర్వతాలని అంటారు. ఇలా ఒక కొంత దూరం వెళ్ళి 500 మెట్లు ఎక్కితే మనకి ఒక గుడి కనిపిస్తుంది. ఆ ఎదురుకుండా ఉన్నదే ఆ గుడిలోనే మనకి గంగాద్వేరి యొక్క జన్మస్థానం కనిపిస్తుందండి. ముందుగా మనకి వినాయకుడి గుడి కనిపిస్తుంది. ఇది దాటుకొని ముందుకు వెళ్తే 2 గుళ్ళు కనిపిస్తాయి. అందులోనే గంగాదేవి ఉన్నారు. ఈ ప్లేస్ యొక్క విశిష్టత ఏంటంటే, మహాశివుడి జటాజూటం నుంచి పర్వతం మీద పడిన గంగ మొట్టమొదటిసారి ఇక్కడే పడింది. అందుకే దీన్ని గోదావరి జన్మస్థానం అని పిలుస్తారు. గంగాదేవి దర్శనం అయ్యాక కొద్దిగా ముందుకు వస్తే మీకు బ్రహ్మగిరికి వెళ్ళే దారి కనిపిస్తుంది. మనం కుడి పక్కకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 20 నిమిషాలు నడక ద్వారం ఉంటుంది. నడిచాక మనకి బ్రహ్మగిరి యొక్క మెట్లను చూపిస్తుంది. ఇలా మనకి బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఫారెస్ట్ ఏరియా వాళ్ళు పెట్టినవి. నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రదేశం త్రియంబ్ ఫారెస్ట్లో ఉండటం వలన జంతువులు వస్తూ ఉంటాయి. అలాగే వానాకాలం కావడంతో పాములు కూడా బాగా వస్తూ ఉంటాయి. ముందుగా చెట్ల కింద మరీ జాగ్రత్తగా ఉండాలి. ప్రదేశం చూడటానికి మనకి 2 ద్వారాలు ఉంటాయి. ఒకటి గంగాద్వార్ నుంచి రావటం. నేను గంగాద్వార్ నుంచి వచ్చాను కాబట్టి బ్రహ్మగిరి ఒక 500 మెట్లు పైనుంచి వస్తాను. సో మనం ఆ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కనుక బ్రహ్మగిరి ద్వారం నుంచి వస్తే అక్కడ టికెట్ తీసుకుని రావాల్సి వస్తుంది. అండ్ ఎక్స్ట్రా 500 మెట్లు ఎక్కి గంగాద్వార్ చూడాల్సి వస్తుంది. అదే మన గంగాద్వార్ నుంచే వస్తే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. అలానే ఈ 2 మనం ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. బ్రహ్మగిరి స్టెప్ స్టార్ట్ అయ్యాక కొంచెం ముందుకు రాగానే కుడి పక్కన మీకు ఒక పెద్ద గుడి కనిపిస్తుంది. ఇందులో ఇప్పుడు విగ్రహాలు లేవు, ఎందుకంటే దీని మధ్యలో ధర్మశాల కింద మార్చారట. ఈ గుడి మొత్తం ఇక్కడ పక్కన ఉన్న కొండలతో పగలకొట్టి కట్టారట. ఈ గుడిలో ఒక్క విగ్రహం కూడా లేదో చూడండి. నేను చెప్పినట్టు ఈ నడకలో మీకు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో జంగిల్ ఉంటుంది. అండ్ మధ్యలో నుంచి వాటర్ ఫాల్ వస్తుంది. చూడండి, వానాకాలంలో వస్తే ఇదే మన అదృష్టమని చెప్పాలి. ఇక్కడ నడుస్తూ ఉంటే కొండ మధ్యలో నడిచే అవకాశం వస్తుంది. అంటే కొండని పగలగొట్టి దాని మధ్యలో మెట్లు కట్టారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దారి మధ్యన మనకి దేవుళ్ళు అలాగే శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ రూట్ ఎంత చక్కనిగా ఉందో చూడండి, అసలు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. టాప్ అండి, ఇక్కడ ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. ఒకరోజు ఒక ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఫోటో దిగుతుంటే వాళ్ళ అబ్బాయి
కొండ చివరికి ఫోటో తీయడానికి ప్రయత్నించాడు. ఇక్కడ టాప్ కావడంతో ఈదురుగాలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. సో ఆ గాలి తాకిడికి ఆ అబ్బాయి స్లిప్ అయ్యి కింద పడిపోయాడు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఊరు వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ అబ్బాయిని కాపాడలేకపోయారు. అందుకే మనకి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బందోబస్తులో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఆశ్చర్య విశేషం ఏంటంటే ఈ పైకి రాగానే 100 ఫీట్ల పైన కొండపైన మనకు ఒక చిన్న సెలయేరు కనిపిస్తుంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి, వానాకాలం కావడం వల్ల అనుకుంటా. ఈ దృశ్యాలని తప్పకుండా చూడాలి. దీన్ని మనం చిత్రీకరించుకోవాల్సిందే. చూడండి మన చివరి ప్లేస్ బ్రహ్మగిరి పర్వతం. చూడండి మంచుతో మోసుకుపోయిన మేఘాలు, చినుకు జల్లులు, గాలి, అలాగే సన్నగా వస్తున్న సూర్యుడు ఎంత చక్కగా ఉందో చూడడానికి. ఈ ప్రదేశాన్ని ఖచ్చితంగా మీరు వచ్చి చూడాల్సిందే. సందర్శించాక ఈ పక్కనే ఒక చిన్న గుడి కనిపిస్తుంది చూడండి. దీన్ని కూడా మనం దర్శించేసుకుందాం. తరువాత మెల్లగా కిందకి దిగి మన తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దాం. దీంతో మన గంగాదేవి యొక్క జన్మస్థలం ఒక ప్రదేశ యాత్ర ముగుస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ తిరిగి ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను.